లక్షధికారైన లవణ మన్నమే గాని మెరుగు బంగారం మింగబోడు కోట్లు సంపాదించిన గాని కొల్లూరు లోపల ఉంటాయి గాని మనిషి వెళ్ళిపోయినాడు ఇంట రాదు మరి మాయ సంసారం అంటారు మట్టి బొమ్మల పాలంటారాయే వికాస శ్రీ ధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ శరణ శరణ వాయు గంగదేవుని ఎందుకు తెలవాలి గంగతోటి ఉన్న మనకు అవసరం ఏమిటంటే గంగదేవి కరణి శ్రీలుగా వర్షాలు పడుతున్నానుగా వర్షాలు పడుతున్నాయి భూమి ప్రజలకు పంటలు వంతున్నాయి గంగదేవి కరణితో పోయినానుగా వర్షాలు పడకపోయిన భూమి ప్రజలకు పంటలు వండాయి ప్రభుత్వం తెచ్చదా ఎందుకొరకైనా ఇంతలు పామరుడైనా ఇంతలు పండితులైనా ఇంతలు వేదాంతులైన గంగలు తెలిసే విధానం ఎంతగా ఉన్నదో కుండలు పోసేడు గంగ కూరట్ల పోసేడు గంగ అంటు వాపేడు గంగ ముట్టు వాపేడు గంగ సకలం శాండాలం వాపేడు సత్య వేరే గంగ కష్ట సుఖాలైన కలిగ మానవుల కథ శాతం వెలిసింది పర్వతాల శంకరుడు కైలాసవాదులు నిరంకరుడు నిచ్చల సిద్ధుడు సర్వంతర్యాలు సకల దేవుల లయములో ఉన్నవాడే శంకరుడు కన్నవారు చూసిండు. మరి ఒకవేళ అయినటువంటి కొడుకులు ఎప్పుడైతే మొరబెట్టుకున్నారో పంచమంగళ
బంగారు బంతి తయారు చేసిండు వీరభద్ర స్వామి చేతి లోపల పెట్టిండు కొడుకా వీరభద్ర స్వామి నీదేమో చంద్రకుండం ఉన్నది మరి చిన్నవాడు మల్లయ్య దేవో శ్రీశైల నగరం ఉన్నదాయే శ్రీశైలమే కైలాసము కైలాసమే శ్రీశైలం అంటారు కొడుకా మల్లయ్య శంకరుడు కైలాసవాసుడు కైలాసం వెళ్ళిపోయిండు వీరభద్ర స్వామి ఏమో బంతి కొడుతున్నాడంట మల్లన్న దేవుడు ఏమో బంతి చేస్తున్నాడంట కొన్ని రోజులు కొన్ని యుగాలు జరిగిన తర్వాత మరి ఒకవేళనైనటువంటి పుట్టంగానేమో అన్నదమ్ములు అవుతున్నారు పెరగంగా జాగలు మూడు అంతస్తుల కాడ పాల వాళ్ళు అయి చుట్టూ పాలు పట్టుకొని పాల వాళ్ళు అవుతున్నారు మల్లన్న స్వామి మనసులో కోరికలు కలుగుతున్నాయి అన్న వీరభద్రుడా 24 సంవత్సరాల నుండేమో నువ్వు బంతి కొడుతున్నావు నేనేమో బంతి చేస్తున్నా ఇవాళ నా పాలివారి బంతి నాకేమంటాడు మల్లన్న నువ్వేమో బంతి చేయాలి నేనేమో బంతి కొట్టాలని చెట్టు కాటు పెట్టి శక్తివాదం చేస్తున్నాడంట మల్లన్న దేవుడు వీరభద్ర స్వామి తోటి తమ్ముడా తమ్ముడా బంతి కొట్ట నీళ్ళ కాదు తమ్మి మల్లయ్య రామ 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 కొడుతున్నాను ఆ మల్లన్న దేవుని తోడు వీరభద్ర స్వామి గిట్టగాడు పెట్టి శతమానం చేస్తున్నాడు మల్లన్న దేవుడు ఒకవేళైనటువంటి వీరభద్ర స్వామి బంతి చేస్తూ ఉన్నట్టు మల్లయ్య బంతి కొడుతున్నాడు మల్లయ్య స్వామి బంతి కొట్టినప్పుడు ఆనందాలక బంతి పోతుంది ఆకాశం మారుగానే ఎగిరిపోతున్నదా అద్దాల పని లోపల మరి కారణెల పుట్ట లోపలనైనా కారణెల పుట్ట మీద 12 త్రిశూల పడిగా నాకు మునిమానిక ఛత్రకన్ను ఉండేనంట మల్లయ్య బంతి పోతున్నది మునిమానిక ఛత్రకన్ను ఎగిరిపోతుంది మరి కళ్ళు సన్నాయి గంజాయి నలమై ఉంటున్నదాయి కళ్ళ కలిగంలో కూడా నరమానవులకు మద్యపానం అయి తయారైంది ఆడికెళ్ళి మల్లయ్య బంతి పోతున్నదయ్యో మకరాజ తురకరాజుల పట్నం లోపల అంది మీద సైబు కోరి పక్కన మల్లయ్య బంతి పడిపోతున్నదయ్యో తురకరాజుల పట్నం లోపల అందిపీరు సైబు కోరి పక్కన పడిపోయి మల్ల వంశం లోపల గుగ్గీల మైషాది గట్టయి పుట్టింది పసుపు బండారు అయి పుట్టింది ఆ బంతి మరి అది అట్లా ఉండగా వీరభద్ర స్వామి కళ్ళ వారు చూసిన తమ్ముడా వద్దంటే కొడుతుంది లేదంటే కొడుతుంది చెట్టు కాటు పెట్టి శత్రువాదం చేసిన తమ్ముడా మల్లయ్య నిషేధ పర్వతం బండ మీద నిమ్మతంగా ఉండు నేను పోవంగా ఒక గడియ పంతని తోలాడంగా ఒక గడియ తీసుకొని రావంగా ఒక గడియ ముక్కాలు 3 గడియలు ఏరవసరం వీరభద్ర స్వామి మల్లయ్య తోడు సెలవు తీసుకొని
ఆనాడు బ్రహ్మకంచి పట్టణం మీద వాడు భస్మాసురుడు బిడ్డ బలభద్రకారి వీరభద్ర స్వామి కళ్ళవాళ్ళ చూసింది. ఎవడో బాలవీరుడు బ్రహ్మకంచి పట్టణం మీద అడుగుపెట్టి వెళ్ళిపోతుండు. కొట్టంది పోనీ కొనసాగి అడిగింది పోనీ అడిగి పెట్టని అని అమ్మవారు బాలభద్రకారి మళ్ళీ ఆ వీరభద్ర స్వామి దగ్గరికి వచ్చింది. దేశం ఎక్కడనే అమ్మవారు ఒకవేళ బాలభద్రకాలు అడుగుతుందంట వీరభద్ర స్వామి. మరి ఒకవేళ అయినటువంటి బాలభద్రకాలి చేతులు కలిసి తప్పట్లు మనసులు కలిసి ముచ్చట్లయినా పడుగు లోపల కళ్యాణం అయిపోయింది. మల్లయ్యను మరిచిపోతున్నాడంట. శ్రీశైల పర్వతం బండ మీద ఉన్న మల్లన్న దేవుడు మరి ఒకవేళ అయినటువంటి తగ్గేడే గడియలు అవుతున్నదాయే. 3 గడియల ఏడ వస్తున్నాడు నాన్న వీరభద్ర స్వామి. ఇంకా రాకపోయా నేను ఏమి వేయాలి ఎట్లా వేయాలని మల్లన్న దేవుడు శ్రీశైల పర్వతం బండ కిందకి ఏడ వచ్చిండు. ఏదో కొండవు వాళ్ళు మల్లయ్య స్వామికి అర్థమైతే లేదు. కరమూడు తవ్వలు ఉన్నాయే. కరమూడు తవ్వల్లో పోయాడు మల్లన్న దేవుడు. ఏదో పండవ వాళ్ళు అర్థం కాక వెడుతుడైతుండు. మరి ఒకవేళ కరమూడు తవ్వల జారు వంట జలపాలకుండు తయారు చేసిండు మల్లన్న దేవుడు. మల్లన్న దేవుడు గుండు ఎక్కడైతే ఎక్కిండు కానీ దిగవస్తలేదంట. ఇది ఏం శక్తం ఉంది, ఇది ఏం మాయం ఉన్నదని మల్లన్న దేవుడైనా మల్లయ్య పుట్టిన గడియ లోపల సార్ల ఇళ్ళ లింగాల చెల్ల పుట్టింది. ఆ లింగాల చెల్ల మొత్తం ముందు పెట్టుకొని కన్నదండ్రి శంకరు యాది వేసుకొని మల్లన్న దేవుడు కలకల కన్నీరు తీయబట్టే మల్లయ్యో కనేరు తీయబట్టే మల్లయ్య శివాడు దేవుడమ్మా మల్లయ్యనే శ్రీశైల చెమ్ముడమ్మ మల్లయ్య పర్వతమ్మ కొడుకునమ్మ మల్లయ్యరో ప్రతిగల దేవుడమ్మ మల్లయ్య శివుడేని దేవుడమ్మ మల్లయ్యనే చిన్న పర్వతారుడమ్మ మల్లయ్య నాయన్న వీరభద్ర వీరభద్ర ఎక్కడెళ్ళిపోతివన్నా నాయన్న తొంభయముడ వైరగాని నాయన్నో ఎందుగాన రాదు అన్నా నాయన్న తొంభయముడ వైరగాని నాయన్నో తోడబుట్టిన తోడు కూడా దొరకదన్నా ఎక్కడెళ్ళిపోతివన్నా నాయన్నో ఇద్దరేమో ఉండి అని మా అన్ననే ఇద్దరికి బాపినాడా భగవంతుడు చిన్నవాడు దేవుడమ్మ మల్లయ్య శివలీల శంభుడమ్మ మల్లయ్య ఎక్కడెళ్ళిపోదివన్నా నాయన్న ఒక తల్లి పిల్లలకు ఒక రాత రాయడాయే కాదేవుడే ఒక కోడలకమ్మ అమ్మలారా ఒకత కోడళ్ళ కంట ఓ దేవుడా ఒక రాత రాయడాయే భగవంతుడు దేవుడు ఏమి దేవుడు చిన్నవాడు దేవుడమ్మ మల్లయ్య ఆడవిల్ల రేతుగానే మల్లయ్యో ఉమ్మునమ్మ మల్లయ్య లింగాల చెల్లనమ్మ మల్లయ్య అందు పెట్టినాడు భగవంతుడు అద్దాన పడివిలోనా అడమ్మకే మేరుగా నా బాధలు సిట్టమ్మకే మేరుగా నా బాధలే పుట్టమ్మకే మేరుగా నా బాధలు
నా బాధలే ఎవరికమ్మ ఎరకనమ్మా నా బాధలే చూసుకొని నారాయణ ఓదాకు చూసుకొని మా నాయన కొండాలి బాకి తీరా నారాయణ కొండలు బాకి తీరా మా నాయన లేదు పోదేది నారాయణ కొండేది కోదేది మా నాయన వారేటి వాళ్ళకిగా నారాయణ వారెడి పనులకి మా నాయన వాళ్ళు కూడా దాపినారా నారాయణ కాలు కూడా దాపినారా మా నాయన వాళ్ళు వారి బాయే వారి బాయే ఇంకా పనులు వారి బాయే పారి బాయే కాలు విరిగినారా నారాయణ నాగాలు విరిగినారా మా నాయన కడాలి బాధలా బాబాయ్ అవి బాబాయ్ అవి కడాలి చేరగాదు నారాయణ కొన్ని కొన్ని మల్లయ్య దేవుడు కరకర కరకర పిల్లలు ఒకరాదు రాయడా ఒకంత కూడా ఒకరాదు రాయడా దేవుడు రాతలు అంటున్నాడు దేవుడే బండకేసి పట్టిన పోదంటారు భాష పెట్టి చెక్కిన పోదంటారు చేత మరి చేత తూడుకున్నా పోదంటారు సబ్బు పెట్టి రాసిన పోదంటారు రుణాల బంధు రూపేణ పశుపతనే సుతాలయ విధిరాశ రాధనాథ తప్పదమ్మా రాతఫలం గిట్లందనుకోని కన్నతల్లి శంకర యాది వేసుకొని మల్లన్న దేవుడు కలకల కలకల కన్నీరు తీస్తున్నాడాయే అన్న కన్నీరు పోతుంది ఎడవల ఏడుకండి ఏరులై సాగుతుంది కుడిగా కుంభదారులై కొడుతుంది ఏడికి దగ్గర నిరంకరుడు నెచ్చల సిద్ధుడు సర్వంతర్యం సకల దేవులలో ఇమిడి ఉన్నవాడు గోళా శంకరుడికి మల్లెం అందుతుంది కైలాసం లోపల ఊగని గంటలు ఊగుతున్నాయి మొగని గంటలు ఊగుతున్నాయి నక్కలు ఎంకర కొడుతున్నా నాకన్నా బుసలు కొడుతున్నాడే ఆ సమయం లోపల శంకరుడు కైలాసవాసుడు మరి ఒక వెళ్ళనైనటువంటి కళ్ళ కాటిక పెట్టిండు వారి చేతి లోపల అంజనాలు కొట్టిండు దేవదంగమయ్యా 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 శంకరుడు కైలాసవాసుడు ఆ చేతిలో అంజనాలు కొట్టినప్పుడు వీడికి దగ్గర ఒకవేళ నా కొడుకు మల్లన్న ఈరన్న ఇద్దరన్న తమలు బతులాడగా మల్లన్న బంది పోయింది మక్కరాజు దుర్గరాజుల పట్టణం లోపల మల్లయ్య బంది పడిపోయింది ఈ బంది దాడల ఈరభద్ర స్వామి వెళ్ళిపోయిండు బాలభద్రకాలు లెక్క వాడిండు సుఖోప్రాయంగా ఉండిపోయిండు ఇలా నా కొడుకు మల్లయ్య ఏడేది ఇంటి లోపల ఉండు కళ్యాణ కొడుకు గడదేరి గడప లోపల ఉన్నాడు మల్లయ్యకు తువ్వదారి ఎవరు చూపించాలి ముక్తి మార్గం ఎవరు తెలిపాలని శంకరుడు ఆలోచన చేస్తున్నాడు ఎల్లమ్మనే రావాలరా కొడుకు మల్లయ్య తువ్వదారి చూపించాలి రాము ఎల్లమ్మను వేడుకున్నప్పుడు శంకరుడు కైలాసవాదు ఎప్పుడైతే ఎల్లమ్మను వేడుకుంటున్నాడు అమ్మవారేనిక ఎల్లమ్మ కాలతోటి శబ్దాలు గమనించింది ఇవాళ ఈ రూపాల వద్ద బాగుండదు అనుకోని అమ్మవారు రేణుక ఎల్లమ్మ ఎరకలేసం కట్టుతుంది నల్ల ఎరగట్టింది నల్ల రైక దొరికింది నలుగుల వడ్డాలని చేసింది ఎరుకలు ఆ ఎరకల వాళ్ళు చేసినట్టు ఎరువున కొప్పు చేసుకున్నది అడ్డడి కవ్వలతోటి అల్లింది బుట్టి కుంచెడి కవ్వలతోటి కుదిరించింది బుట్టి బుట్టి లోపల 7 బండారు 7 కుంకుమ 7 లక్ష్మి కవ్వలు వేసుకొని కుడి చేతి లోపల ఈత పరిగ అంటే సోదపుల్ల చేత పట్టుకున్నది 200 మంది ఎలుపుల వాళ్ళను 11 మంది బొంబాయి వాళ్ళను మరి ఒక్క వెళ్ళతో డప్పులతో తోడు శివ శత్రులతో అద్దా పడి లోపల వెళ్ళిపోతాను అమ్మవారు ఎల్లమ్మనైనా ఒక్కొక్క డప్పంట ఒక్కొక్క డబ్బంట ఒక శివ సత్తంట కాలుగదియమ్మ మావరాలెల్లమ్మ గజగదియమ్మ చౌరాలెల్లమ్మ
సత్తులు అమ్మ మావడాలెల్లమ్మ గజగల్లియమ్మ చౌరాలెల్లమ్మ ముగ్గురు శివ సత్తులు అమ్మ మావడాలెల్లమ్మ గజగల్లియమ్మ చౌరాలెల్లమ్మ అమ్మ మౌరాలెల్లమ్మ గజగల్లియమ్మ చౌరాలెల్లమ్మ అమ్మ మౌరాలెల్లమ్మ గజగల్లియమ్మ చౌరాలెల్లమ్మ మౌరాలెల్లమ్మ మౌరాలెల్లమ్మ లోపల ఎరకల పుల్ల చేత పట్టుకొని అవోలెరగా గోపాలవంత ఎరగా అవోలెరగా గోపాలనాథు ఎరగా గోపాలవాన ఎరగా గోవిందనాథ ఎరగా చిన్నగే పేరుగా నేను పెద్దగే పేరుగా మరి పేరుగా మా వారికి పేరుగా పెద్దగే పేరుగా నేను కొడలగే పేరుగా ప్రకారంగా ఉన్నది ఉన్నట్టు చెప్తా లేదు లేనట్టు చెప్తా మరి ఒకవేళ లేనటువంటి గడిగంట చెప్తా గడుగు కాశారం చెప్తానంటున్నది ప్రకారంగా దండ సైన్యాన్ని ఎంబడి పెట్టుకొని అద్దాల పడుగు లోపల వెళ్ళిపోతుండగా జరపాలకుండ మీద ఉన్న కూర్చున్న మల్లన్న దేవుడు కన్నవార చూసిండు ఎక్కడికెంతో ఆడిది వస్తున్నది మరి ఒక్కటి ఆడదాని ఎంత ఉంది దండ సైన్యం వస్తుంది దాని కాలుతో పడతట్టుంది నా ముఖమందు పడతట్టున్నదా ఏది చేయాలి ఎట్లా చేయాలని మల్లన్న దేవుడు జరపాలకుండా మీద కూర్చున్న మల్లన్న దేవుడు కన్నవారు చూసిన ఆలోచన చేసిందంట పిడకడంతో వ్యాపారం తీసి ఓంకి పలారేమని ఎల్లమ్మ దండ మీద కొడుతున్నాడంట దేవుడు ఒకవేళ ఎల్లమ్మ దండ మీద కొట్టినప్పుడు మరి ఎల్లమ్మ దండ సైన్యం అంతా నేలసందనం అయిపోతున్నదంట మల్లయ్య గాత మూత కేకలేక అమ్మవారు అద్దాల పడిగ లోపల శిగమూతున్నది అమ్మవారి ఎల్లమ్మ రమో రామ కుడి చేతులు పెట్టుకొని ఎల్లమ్మ నెత్తి మీద పెట్టి అది ఆడదాన్ని శాంతి చేసిందంట ఆడదాన్ని ఒకవేళ శివముగా పెట్టింది లెక్క కాదనుకొని మల్లన్న దేవుడు మరి ఉలక ముసువనంతో ఎప్పుడైతే శాంతి చేసిండో మరి అద్దాల పడుగులకు అమ్మవారి ఎల్లమ్మ కళ్ళబార చూస్తున్నదా అర్థం దేవుడు పొడుగు మురుడు పిట్ట కొంచెం పూతకరం అన్నట్టుగా మరి ఒకవేళ అయినటువంటి నాకంటే దండివాడు పుట్టినవు నన్నే శివముగా పెట్టినవు శాంతి చేపించినవురా పేరు చెప్పు బాయి పేరు చెప్పు నీది పేరు చెప్పు తల్లిదండ్రుల పేరు చెప్పని అమ్మవారు అడుగుతున్నదే దేవుడు కన్నవారు చూసిండు అది ఆడదాని ఖాయం ఇచ్చేది లేదు లెక్కాకుల దాన్ని మొక్కేది లేదు పిండ కూడా దానికి పెట్టేది లేదు మరి సరం లేని సైదాన్ని కూడా పొందగలేదు అద్దాన్ని ఆడుకుని ఉండాలంటున్నాడు మల్లయ్య మొద మీద మొదలారం లేదు కొనకొరుడు కూలబట్ట సత్తా లేదు
దేవుడు మల్లయ్యా దేవుడు మల్లయ్యా దేవుడు మల్లయ్యా అమ్మవారి అమ్మమ్మ కన్నవారు చూసింది ఎవడెవరు బాలుడా వారి ఒక్క వెళ్ళనైనటువంటి ఆడవాళ్ళకి ఇటువంటి పేర్లు పెడుతున్నవేంద్రా ఆడవాళ్ళకి ఇటువంటి పేర్లు పెడుతున్నావు మొట్టమొదటి నా పేరు చెప్తున్నాను అమ్మవారి ఎల్లమ్మ మరి ఒకవేళ పుట్టపుట్టలేలు పూల ఒకవేళ నందపుట్టలేలు నాగాల పెళ్లి శివునికి చెంగబిడ్డని సిద్ధార గౌతమని గౌతుని కోడలు గంభీరాలని నీళ్ళ జగదేవ సుందరి పరశురాముడు తల్లి పరమ కళ్యాణండి మరి ఒకవేళ అయినటువంటి ఆ సురంగుట్ట లోపల ఒక నిదర్శనం చూపించదాన్ని బయట పక్కపేట లోపల ఒక నిదర్శనం చూపించిన దాన్ని నా పేరు ఎల్లమ్మంటారు బాగున్నది పేరు తగ్గట్టు మరి ఒకవేళ అయినట్టు మనిషి తగ్గట్టు పేరు బాగున్నది అంటున్నాడు వల్ల ఆ పేరు చెప్తానని మల్లన్న దేవుడు ఏలూరు గజ్జలాగులు ఏదన్నారు బండి కట్టు అలకల కట్టారు ములకల దగ్గర 30 ఈరగుల కోదండి కొమ్మ వెళ్ళి ఆడింది 5 ఏళ్ళు శ్రీశైలం నా నివాసం ఉన్నది చిన్నలు కొలవంగా సిరియాల మల్లయ్య పెద్దలు కొలవంగా పెద్దపురం మల్లయ్య నా పేరు మల్లయ్య దేవుడు మల్లయ్యా దేవుడు మల్లయ్యా దేవుడు మల్లయ్యా దేవుడు మల్లయ్యా దేవుడు మల్లయ్యా పడి లోపల మరి ఒకవేళ నీకు ఎంట గుర్రం లేదు జంట సూపది లేదు మరి అద్దాల పడి లోపల మరి తమ్ముడు వంట నాకు తెలియదు అక్క రేణుక ఎల్లమ్మ మరి నువ్వు అక్క వంట నాకు తెలియదాయే నేను అన్న మాటలు ఏమన్నుంటే తూర్పు నని మల్లన్న దేవుడు అంటున్నట్ట అక్క నువ్వు అన్న మాటలు పడవడబోని అన్నాడంట మల్లన్న దేవుడు 5 లక్షం 10 ఏళ్ళ బట్టి అక్క ప్రాధాన్యం మీద పడ్డాడు జంట గుర్రం లేదు జంట సూపది లేదు అంటే వాడు ఎవరు రాని ఉత్సవం నువ్వు ఎక్కడ పోతా ఉన్నవురా ఉన్నవురా నాదముడా తమ్ముడా మల్లయ్యరా మల్లయ్య ఇరవై తమ్ముడా మల్లయ్య దానపడి లోపల నేను ఆగమైపోయినా కానీ నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే కైలాసం వెళ్ళిపోతున్నా తమ్ముడా మల్లయ్య కైలాసం లోపల శంకరుడు ఒప్పుండరికం పెట్టిన ఒప్పుండరికం లోపల నీ ఎరుక ఎప్పడానికి వెళ్ళిపోతున్నా మార్గమధ్యంలో నువ్వు అడ్డమైన తమ్ముడా మల్లయ్య అక్కడ తర్వాత ఎప్పుడు నాకు కూడా ఎరుక పని మల్లన్న దేవుడు 5 ఏళ్ళ అస్తం బట్టి 10 ఏళ్ళ పోదు వాడు ఎల్లమ్మ తల్లిని వేడుకున్నట్ట అమ్మవారు ఎల్లమ్మ తల్లి కళ్ళవార చూస్తున్నది మీరిద్దరు అన్నదమ్ములు ఉన్నారు పెద్దవాడు వీరభద్ర స్వామి ఉంటే మరి నీవు కొట్టిన పంది జాడలు వెళ్ళిపోయిండు భస్మాసురుని బిడ్డ బాలభద్రుని కాళ్ళు లెగ్గవాడిండు నిన్ను మరిచిపోయిండు అన్నదాడలు నువ్వు వచ్చిన సిరిసేల పర్వతం పంట కింద నువ్వు కరమూడు తోగుల కాడబడ్డవు ఏ తోపంటవు నువ్వు అర్థం కాక పెడుతున్నావు నువ్వు తమ్ముడా మల్లయ్యో నువ్వు కూడా ఏడది ఇంటి లోపల ఉన్నావు కళ్యాణపురం గడదేరి గడపలో ఉన్నావు మరి నీ భవిష్యత్తు చూడబోతే తమ్ముడు మల్లయ్య 5 మంది భార్యలాగా వాడేది ఉన్నది మొట్టమొదటి బల్లిల చెల్లెపాల బ్రవరమ్మ లగ్గ వాడే ఉంది బ్రవరమ్మ తోటి ఒకవేళ అయినటువంటి 5 సంవత్సరాల కాలం తర్వాత కాపల ఇంగల్లో పుట్టేది కాపల కష్టాన్ని గడదేరిపోయి ఉంది బాలపద్మాలదేవి లగ్గ వాడేది ఉన్నది కాపులతోటి సంసారం ఏర్పాటు చేసుకునేది ఉంది మరి ఒకవేళ అయినటువంటి బాల పద్మాల దేవుని ఎంబడి పెట్టుకుని వెళ్ళిపోయే ఉంది మరి అద్దాల పడుగు లోపల నాగలు దున్నేది ఉంది నీ అంశం లోపల గుర్రల మంద కుట్టేది ఉన్నది గుర్రకాడ 12 సంవత్సరాల కాలం వెళ్ళేది ఉంది మరి అగ్గి ఆర్పేది ఉంది నిప్పంత నీరు చేసేది ఉంది యమతొండ రాక్షసుని సంహరించేది ఉంది బాల రత్నకి దేవుని తెచ్చి సంవత్సర మంద కాడ లక్క మాడేది ఉన్నది అద్దాల పడి లోపల సాక్షావడలు
ఏక దూరణాపురం అంటే 2 పట్టణాలు తయారు చేసేది ఉంది. మరి పద్మావతి గర్భాన పత్తి కురుమలు పుట్టేది, రత్నంగి గర్భాన ఉండు కురుమలు పుట్టేది ఉన్నది. సాక్షావడలేమో మరి పత్తి కురుమల ఉండేది ఉంది. ఏక దూరణాపురం ఏమో ఉన్న కురుమల తయారయ్యేది ఉంది. కొడుక మల్ల తమ్ముడా మల్లయ్య ఉన్న కంకర కోళ్ళు ఇన్నుట ఇద్దరు పత్తి కంకర కోళ్ళు నన్నుటలను నాదాయ బలగం నీ గోత్రం కొని ఆడే ఉంది కొడుక తమ్ముడా మల్లయ్యో. వాళ్ళు పుట్టే ఉంది. మరి ఒకవేళ నీ పేరు మీద ఒక్క వాళ్ళు తయారయ్యే ఉంది. నీ పేరు మీద మరి భవిష్యత్తు లోపల కళ్ళ కలిగోం లోపల ఉప్పు కథలు అయ్యి వెలిసేది ఉన్నది. దీవనాథు పెట్టిన అమ్మవారు రేణుకా ఎల్లమ్మ తమ్ముడా మల్లయ్య మరి బాల రత్నంగి దేవుడు లెక్కబాడిన తర్వాత ఆడకి బదులు పెట్టే ఉంది. ఆడికి ఒకవేళ అయినటువంటి బ్రహ్మదమ్మ దేవి దగ్గరికి వెళ్ళి పోయేది ఉన్నది. దేవి అనరాని మాటలు అనేది ఉంది. మరి ఒకవేళ బ్రహ్మరమ్మ దేవికి చెట్టు కాడి పెట్టి చెట్టు వారం చేసే ఉంది. సాడికి సంతలు తెచ్చే ఉంది. ఎడికెడి వాన పెట్టేది ఉంది. సల్లకుందర కాడ సంతల కూర పెట్టేది ఉన్నది. రేపల్లె ముద్దుల రేపల్ల కోటికి గొల్ల 106 తీర్తీరు గొల్ల తిరువల్ల గొల్ల ఏ గొల్ల సదా గొల్ల ముష్టి గొల్ల గంగెట్ల గొల్ల ఒడ్డు కింది గొల్ల వరం కింది గొల్ల షాట గొల్ల ఎడగొల్లంతా ఎర్ర గొల్ల కులం ఉన్నదాయే. గొల్ల కులం లోపలికి వెళ్ళిపోయే ఉంది తమ్ముడా మల్లయ్య. మరి ఒకవేళ ఇరటాల ఉంది ఉంది. మరి ఎలబట్ట గంజి తాగేది వాళ్ళ ఇల్లు నిలబెట్టే ఉంది. ఎలబట్ట గంజి తాగేది వాళ్ళ తొట్టి నిలబెట్టేది ఉన్నది. ఎత్తంగా చేసేందుకు బంగారానికి బలవంతులు చేసేందుకు గొల్లదాల ఇళ్ళ లోపల ఇరటాల వందిన తర్వాత మానవాడి మానసానికి ఏకైకే పుట్టే. మరి ఒకవేళ తెలదాగి పెరిగి తెలకల సుందరి పాలదాగేందు బంగారు గడియాల బాలకేతమ్మ గీతమ్మలు తెచ్చే ఉంది. సిరిసేల పర్వతం బండ మీద ప్రవరమ్మ దగ్గర సంత తెచ్చే ఉంది. సల్లకుందర కాడ సంతపోరు పెట్టే ఉంది తమ్ముడా మల్లయ్యో. భవిష్యత్తు చూడబోతే 5 మంది భార్య లెక్క వాడే ఉంది సోదర మల్లయ్య. తమ్ముడా మల్లయ్య మొట్టమొదటి పల్లీల చెల్లెపాల ప్రవరమ్మ లెక్క వాడే ఉంది. కానీ మరి ఆడరాని పల్లీలను ఆడియాలి, ఓడరాని పల్లీలను ఓడియాలి. ఓడుకోవచ్చు ఉద మీద 7 14 ఎదురోళ్ళు మరి పంజాలు నోడగొట్టేది ఉన్నది. ఆడరాని బల్లిని ఆడిచి ప్రవరమ్మను గెలుచుకొని వచ్చి శ్రీశైల పర్వతం బండ మీద లగ్గమాడేది ఉంది తమ్ముడా మల్లయ్య. దేవాన దేవతలను ఉప్పు తోటి లగ్గమాడను పసు బండారు తోటి లగ్గమాడాలని ఎల్లమ్మ తల్లి దీవనార్థ పెట్టింది. తమ్ముడా మల్లయ్య ఇలా మనం అంటే మన సిద్ధుల శుష కామహిద్రసు క్షేమంగా వెళ్ళి లాతంగా అయ్యాల జోడు తోడు పోతాను మరి ఈ తోడు పోతాను తోడు తోడు రా అంటున్నది. పట్టల్లో పోయి పసుపు పట్టల్లో రమ్మని అమ్మవారు రేణుకా ఎల్లమ్మ దీవనాలు పెట్టినాదు. తమ్ముడా మల్లయ్య ఇయ్యాల ఇయ్యాల మరి నీకు పిల్ల ఉన్నదాడు చెప్పినా కానీ ఇవాళ కొన్నేళ్ళున్నా కోకరెక్క దాన్ని 100 ఏళ్ళున్న నూలు పట్టదాన్ని 10 ఏళ్ళున్న పసుపు కుంకుమ దాన్ని కాలం లోపల ఆడపిల్ల లక్కులు కొడుతున్నాయి. కల్లా కలిగం లోపల ఆడపిల్ల లక్కు కొడుతాయి. నాకేమన్నా దీవనాలు పెట్టరాదు పెట్టరాదు నా తమ్ముడా పెట్టరాదు నా తమ్ముడా పెట్టరాదు నా తమ్ముడా తమ్ముడా మల్లయ్య మల్లయ్య తమ్ముడా మల్లయ్య నాకేమన్నా దీవనాలు పెట్టానందుకు అమ్మవారు రేణుకా ఎల్లమ్మకు ఆ మల్లన్న దేవుడు ఏమన్నా దీవనాలు పెడుతున్నాడు అంటే రేణుకా ఎల్లమ్మ నేను శుక్రవారం నాడు సూర్యపల్లి కొడుకునయ్యేందు, శనివారం నాడు గంగా స్నానం ఆడే ఉంది, అత్తవారం ముంబల్ల పొద్దుకల్లా గోవుల అగ్గమాడే ఉన్నది. శుక్రవారం నాడు సూర్యపల్లి కొడుకుని అయినప్పుడు ఒకవేళ కారణాల పుట్టకాడికి మరి ఒకవేళ అయినటువంటి కొత్తది గంప తయారు చేసుకున్నది. గంపకు సున్నం కాదు అలంకరించుకునేది ఉన్నది. 5 బిందెల నీళ్లు తెచ్చే ఉంది. నీ కారణాల పుట్ట మరి మరి పుట్ట వలగ ఉంది. మరి పుట్ట లోపల 5 బిందెల నీళ్లు పోసే ఉంది. మరి గంప పొరలిచ్చే ఉన్నది. 3 గడియలు నీ పుట్టలో
లోపల నేను దాచుకునేది ఉంది. మరుసటి రోజు సాయంత్రం ఉడకంగా ఉడవాల బియ్యం మరి ఇంతదైందే పోతూ అంతదైందే పోతూ తట్ట కింద కమ్మిందే పోతూ తాడుతోడు కట్టేసిందే పోతూ ఇంకేమో 7 కొమ్మల పోతానగా మరి కొడుకుంది తెస్తున్నా మత్త కొలుపుతున్నాను మళ్ళా దేవుడు దీవనాడు పెట్టినాడే బాబజమదగ్ని పేరు మీద నీ పేరు మీద పుట్ట కళ్యాణం చేసే ఉంది. పుట్టకు ఉడకంగా ఉడవాల బియ్యం పోసిన తర్వాత పుట్ట బంగారం తెచ్చే ఉంది. మరి నేను 4 మూలల గద్దె వేసుకునేది ఉంది. గద్దె మీద పంచమ నెల పటాలు కొట్టుకునేది ఉన్నది. తర్వాత నా కళ్యాణం చేసుకుని ఉంది. మొట్టమొదటి నీ పూజ చేసే ఉందని ఆ ఎల్లమ్మ తల్లికి మల్లన్న దేవుడు దీవనాడు పెట్టినాడే కంసలేరు పట్నం వెళ్ళిపోయింది. ఆడదాని పల్లిని ఆడుచుడు ఓటదాని పల్లిని ఓడిచి ఓడకవచ్చుడు మీద ప్రవరం తీసుకొని పర్వతం పండగ ఏరవచ్చిండు. పర్వతం పండగ ఏరవచ్చినప్పుడు మరి ఒకవేళ దేవాల దేవతలు దేశ పండితులు రాజాకరాజులు రాజ పండితులు శంకరుడు భార్య పర్వతం విష్ణుదేవుడు విష్ణు భార్య లక్ష్మీదేవి ఏరవచ్చిండ్రు. బ్రహ్మదేవుడు బ్రహ్మ భార్య శారదమ్మ ఏరవచ్చిండ్రు. మరి ఒక విధమైనటువంటి కుజుడు కుబేరుడు మరి అవతల రాజు అశ్వతిపాకు సూర్యవంశ శంకర మరి సూర్యవంశ చక్రవర్తులైన సూర్యవంశరాజు చంద్రవంశ చక్రవర్తులందరూ ఏరవచ్చి మరి 6 కోట్ల ఏర సాకిన 3 కోట్ల మన సాకి లోపల దేవాల దేవతల సమక్షం లోపల మల్లన్న దేవుడు ఏమని దీవనాడు పెడుతున్నాడా దాపరయుగం 3వ యుగం నడుస్తుంది. రానున్నది కల్లాకలియుగం. కల్లాకలియుగం లోపల శ్రీశైలం అయి పుట్టే